మనం ఎన్ని పూజలు చేసినా వ్రతాలు చేసినా కానీ అసలు మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయకూడదు, భక్తి అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, ప్రపంచం అంటే ఏంటి, మాయ అంటే ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకున్నప్పుడు మాత్రమే మన జీవన విధానంలో మార్పు వస్తుంది, మన ఆలోచనలో మార్పు వస్తుంది. కనుక తప్పనిసరిగా సచ్చరిత్రలో బాబాగారు మనకు అందజేసినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని చాలా వీలైనంత వరకు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తెలుసుకుంటే కదా దాన్ని శ్రవణం అంటారు. అంటే సచ్చరిత్రలో ఉన్నదాన్ని తెలుసుకునేదాన్ని శ్రవణం అంటారు. శ్రవణం తర్వాతే మననం చేసే అవకాశం ఉంటుంది. అంటే బాబాగారు సచ్చరిత్రలో ఏం చెప్పారు, ఎలా జీవించమన్నారు, ఎలా జీవించొద్దన్నారు, ఎలా చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయన్నారు, అవి మనం శ్రవణం చేసినప్పుడు వాటిని గుర్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అలా గుర్తు చేసుకున్నప్పుడు మనం జీవితంలో తిరిగి ఎటువంటి పొరపాట్లు చేయకుండా జీవించే అవకాశం ఉంటుంది. కనుక ఈ ఫలితాలన్నీ కూడా సచ్చరిత్ర పారాయణ ద్వారా కంటే కూడా చక్కగా విశ్లేషణ చేసుకోవడం ద్వారా, వివరించి చెప్పుకోవడం ద్వారా మనకు అవకాశం ఉంటుంది. కనుక ప్రతి మందిరం వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ సచ్చరిత్ర ప్రవచనాలు ఏర్పాటు చేసుకోండి. ఈ కార్యక్రమాలు కావాలనుకున్న వాళ్ళు నేను ఒక నెంబర్ చెప్తాను, వ్రాసుకోండి. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది. 9949378952 9949378952 ఈ నెంబర్కి ఫోన్ చేయండి. మీ మందిరాల్లో సత్సంగాలు చేసుకోవాలని మీరు ఉత్సాహం చూపిస్తే మేము ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. దయచేసి ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని ఈనాటి సమాజంలో అందరికీ అవసరమైంది జ్ఞానం. ఆ జ్ఞానదానాన్ని సచ్చరిత ఆధారంగా సాయినాథుని అనుగ్రహంతో అందించే ప్రయత్నం చేద్దాం. సాయినాథుని సచ్చరిత్రని వీలైనన్ని ఇళ్లకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేద్దాం. కొత్త వారికి సాయినాథుని పరిచయం చేద్దాం. సాయినాథుని ద్వారా, సచ్చరిత్ర ద్వారా మనం పొందినటువంటి అనుభూతిని, ఆనందాన్ని, ప్రయోజనాల్ని వారికి కూడా లభించేలా ప్రయత్నం చేద్దాం. ఈ గురు పౌర్ణమి సందర్భంగా మనం ఒక నిర్ణయం తీసుకుందాం. ఈ గురు పౌర్ణమి మీ అందరి జీవితాల్లో సుఖశాంతులు నింపాలని, బాబాగారి అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని, మనం అందరం కూడా బాబాగారి మార్గంలో మరింత శ్రద్ధాభక్తులతో ముందుకు ప్రయాణం చేసి వారి అనుగ్రహాన్ని ఇంకా ఎక్కువగా పొంది తరించాలని మనం ఒక్కసారి సాయినాథుని దివ్య పదపద్మములు పట్టుకొని ప్రార్థిస్తూ